మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. బ్యాడ్ కంటెంట్స్ తయారు చేయడం కానీ లేదా వేరే గ్రూపుల నుంచి వచ్చిన కంటెంట్స్ని పొలిటికల్ పార్టీస్కి వ్యక్తులకి వారి యొక్క ఇమేజ్ దెబ్బతినే విధంగా, వారి యొక్క ప్రైవసీ డ్యామేజ్ అయ్యే విధంగా, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ హక్కుని దుర్వినియోగపరుస్తూ బ్యాడ్ కామెంట్స్ పెట్టిన కొంతమంది వ్యక్తుల్ని ఇటీవల గుర్తించి ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది. మరి కొంతమంది ఇంకా అరెస్ట్ చేయవలసి ఉంది. ఈ సందర్భంగా మీకు కొన్ని వివరాలు చెప్పాలని ఈ చిన్న ప్రెస్ మీట్ ఏర్పాటు చేసాం. తుని టౌన్ అండ్ రూరల్లో కలిపి సుమారుగా 17 మందిని ఇప్పటి వరకు గుర్తించాం, అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా కొంతమందిని గుర్తించవలసి ఉంది. ఆ యొక్క గ్రూపుల్ని ఐడెంటిఫై చేస్తున్నాం. ఫేస్బుక్ కానీ, ట్విట్టర్లో కానీ, ఈవెన్ వాట్సాప్లో ద్వారా ఈ యొక్క పార్టీల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం కానీ, లేదా వర్గాల మధ్య, కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి శాంతి భద్రతలకు భంగం కలిగించడం కానీ, లేదా వ్యక్తుల యొక్క లేదా ప్రభుత్వంలో ఉన్నటువంటి హై ప్రొఫైల్ వ్యక్తుల యొక్క ఇమేజ్ని దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తున్న కొంతమంది వ్యక్తులను ఇటీవల అరెస్ట్ చేసి మీ అందరికీ తెలుసు. వాళ్ళు ముఖ్యంగా మా దగ్గర నాగం గంగబాబు మరియు అడప సురేష్ అన్న వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఆనరబుల్ కోర్టులో కూడా వాళ్ళు ప్రొడ్యూస్ చేశాం. అదేవిధంగా గణేషులు వీర వెంకటరమణ, చింతకాయల సన్యాసిరాజు, ఇలియాస్ చిన్నబాబు, తర్వాత బంగారు బ్రహ్మనాయుడు, యలమంచిలి మణికంఠ, చింతమనేడి గణేష్, కాకినాడ గణేష్ అని 8 మందిని ఇప్పటి వరకు అరెస్ట్ చేయడం జరిగింది. కొంతమంది కోర్టులో ప్రొడ్యూస్ చేయడం, కొంతమందికి 41 నోటీసులు ఇచ్చి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపడం జరిగింది. ఇంకా వాళ్ళు వేరే వేరే గ్రూపుల్లో ఇప్పుడు వీళ్ళు తుని త్రినేత్ర అనే గ్రూప్ ద్వారా బ్యాడ్ కామెంట్స్ పెట్టి పబ్లిష్ చేశారు. ఈ గ్రూప్లో ఉన్న వీళ్ళందరినీ ఐడెంటిఫై చేసాం. ఇవి కాకుండా రాజు వెంకట్ అనే ఒక గ్రూపు, తర్వాత తుని పాలిట్రిక్స్ అనే మరో 2 గ్రూపులు ఉన్నాయి. ఆ గ్రూపుల్లో కూడా తుని పాలిట్రిక్స్ గ్రూప్లో తుని టౌన్ సిఐ గారు 8 మందిని ఐడెంటిఫై చేశారు. వాళ్ళు షేక్ కాజా మొహిద్దీన్, ఏలూరి బాలు, వెలుగొండి జార్జ్ కిరణ్, ఇలియాస్ జార్జ్ రెడ్డి, ఇసరపు సాయి నామవరం లేజేస్తుంది, మొగసల నాగ రామశ్రీను, దిబ్బా శ్రీను, పెంటకోట వెంకటరమణ, కోరుమిల్లి లలిత, అదేవిధంగా హనుమంతరెడ్డి, ఇంకో కోర్మయ్య గారి హనుమంతరెడ్డి, ఇతన్ని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ 9 మందిని తుని టౌన్ సిఐ గారు ఐడెంటిఫై చేసి వీళ్ళలో కొంతమంది అరెస్ట్ చేసాం. ఈరోజు కొంతమంది కోర్టులో ప్రొడ్యూస్ చేశాం. ఇంకా ఇంతేకాదు, ఇంకా కొంతమంది ఉన్నారు. కొన్ని స్టేట్ వైడ్ గ్రూపుల్లో కూడా కొంతమంది మెసేజ్లు ఫార్వర్డ్ చేశారు. వాళ్ళలో అడప సురేష్ అనే వ్యక్తి మీద కడప జిల్లా రాయచోటి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అదేవిధంగా టౌన్ లిమిట్స్ సంబంధించి వెలుగొండి జార్జ్ కిరణ్, ఇసరపు సాయి, మొగసాల నాగ రామశ్రీని వీళ్ళ మీద కూడా కడప జిల్లాలో కేసు నమోదైంది. వాళ్ళు కూడా త్వరలో వీళ్ళని పికప్ చేస్తారు. ఇంకా వీళ్ళల్లో వేరు వేరు గ్రూపుల్లో పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా చాలా చోట్ల కేసులు నమోదవుతున్నాయి. వాళ్ళందరూ కూడా ఆయా కేసుల్లో వాళ్ళు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాత తీసుకెళ్ళి వాళ్ళ కేసుల్లో కూడా అరెస్ట్ చూపిస్తారు. ఈ సందర్భంగా మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీ ద్వారా దయచేసి ఎవరు కూడా ఏ వ్యక్తి యొక్క ఆత్మగౌరవానికి, అదేవిధంగా వాళ్ళ యొక్క స్వేచ్ఛ స్వాతంత్ర్యాలకి భంగం కలగకుండా కలిగే విధంగా ఎవరైనా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా, ఫార్వర్డ్ చేసినా, లైక్ చేసినా చట్టరీత్యా నేరం వారి మీద చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా ఈ సిమిలర్ అఫెన్సులు అంటే ఇదే సోషల్ మీడియాలో 1 లేదా 2 సార్లు కేసులు నమోదైన తర్వాత 3వసారి మళ్ళీ అగైన్ అఫెన్సులు 2 కేసులు రిజిస్టర్ అయిన వాటిలో వాళ్ళు ముద్దాయిలుగా ఉండి అగైన్ మళ్ళీ 3వసారి కూడా అటువంటి నేరం చేస్తే ఇది చాలా ప్రమాదకరమైన కేసుల్లో ఇరుక్కుంటారు. సెక్షన్ 111 ప్రకారంగా ఆర్గనైజ్డ్ క్రైమ్ కేసులో వాళ్ళు ముద్దాయిలుగా మారారంటే వాళ్ళు నాన్ బెయిలబుల్ సెక్షన్స్ అవన్నీ లైఫ్ కన్విక్షన్ వస్తుంది. కాబట్టి దయచేసి ఎవరి మాటలు నమ్మొద్దండి. ఎవరో చేసినవి కూడా ఫార్వర్డ్ చేయొద్దు. మీ సంబంధించిన మీ వ్యక్తిగత విషయాలు ఏమంటే సోషల్ మీడియాలో మీరు మీ అకౌంట్ ద్వారా లేదా వేరే అకౌంట్ ద్వారా మీరు పబ్లిష్ చేసుకోవచ్చు. ఎదుటి వ్యక్తుల యొక్క వాళ్ళ యొక్క ఇమేజ్కి కానీ, వాళ్ళ పర్సనాలిటీ కానీ, వాళ్ళ ప్రైవసీ కానీ డ్యామేజ్ అయ్యే విధంగా దయచేసి ఎవరు పోస్టులు పెట్టొద్దండి. పెడితే మాత్రం కంపల్సరీగా దాని మీద యాక్షన్ ఉంటుంది. దాని మీద ప్రత్యేక చట్టాలు కూడా వచ్చాయి కాబట్టి
దయచేసి ఎవరు కూడా ఇటువంటి నేరాల్లో పాల్గొని వాళ్ళ యొక్క కెరియర్ని పాటు చేసుకోవద్దని మరీ మీ ద్వారా రిక్వెస్ట్. దీని మీద మా అడ్వైజ్ ఏంటంటే యువత ఎవరైనా కానీ సోషల్ మీడియా గ్రూప్స్ వాడేవాళ్ళు దయచేసి వాళ్ళ కోసం ఏదైనా గొప్పగా పెట్టుకున్న పర్లా, వాళ్ళ పార్టీ కోసం గొప్పగా చెప్పుకున్న పర్లా, ఎదుటి వ్యక్తులను కించపరచకుండా, ఎదుటి పార్టీలు బ్యాడ్ కామెంట్స్ పెట్టకుండా ఉండాలని కోరుకుంటున్నాము. అట్లా పెడితే అందరి మీద క్రిమినల్ యాక్షన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి అట్లాంటి పోస్టులు ఏమైనా ఉంటే దయచేసి డిలీట్ చేస్తే మంచిదండి. వారికి భవిష్యత్తులో వాళ్ళ ఉద్యోగ రీత్యా కానీ దేనికైనా కానీ క్రిమినల్ కేసులు నమోదైతే అన్ని విధాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇవి 2-3 కేసులు నమోదైతే రౌడీ షీట్లు కూడా తెరుస్తాం వీళ్ళ మీద. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని యువత సోషల్ మీడియా వాడేటప్పుడు ఎవరు పంపించినా కానీ దాన్ని గుడ్డిగా ఫార్వర్డ్ చేయొద్దు. అందులో కంటెంట్ అవి తెలుసుకోవాలి అని కోరుకుంటున్నాను. కక్షపూరితం ఏముండదు. ఇవన్నీ సోషల్ మీడియాలో మీ అందరికీ తెలుసు. సోషల్ మీడియాలో మీ అందరికీ తెలిసిందే కదా, అందులో కక్ష ఉంది. తుని త్రినేత్రలో ఎటువంటి కామెంట్స్ పెట్టారు మీ అందరికీ తెలుసు. తుని పాలిటిక్స్లో ఎటువంటి కామెంట్స్ పెట్టారు మీరు అందరు చూశారు. అదేవిధంగా ఇప్పుడు కాజా మొహిద్దీన్ అన్న అతని యొక్క పర్సనల్ అకౌంట్ ట్విట్టర్ ఫేస్బుక్ అకౌంట్ ద్వారానే ఫార్వర్డ్ ఎంత వరస్ట్గా పెట్టాడు మీరు అందరికీ తెలుసు. కావాలంటే అవి కూడా మీకు ఇస్తాం. ఇందులో కక్షపూరితం ఏముంది? చట్ట ప్రకారంగా చేస్తున్నాం. అది కరెక్ట్ కాదు. ఆయన అభిప్రాయం ఆయన చెప్పారు. దాని మీద మళ్ళీ మేము హైకోర్టుకు వెళ్తున్నాం. మేము ఇప్పుడు డిస్ట్రిక్ట్ కోర్టుకు వెళ్తున్నాం, హైకోర్టుకు వెళ్తాం. మేము చట్ట ప్రకారంగానే చేస్తున్నాం. దాని మీద మిగతా చాలా కోర్టులో ఆనరబుల్ మేజిస్ట్రేట్స్ రిమాండ్ ఇస్తున్నారు. జడ్జి గారి ఒపీనియన్ ఆయన ఒపీనియన్ ఆయన చెప్పారు. దాంట్లో చాలా కోర్టులు ఉంటాయి కదండి, పై హైయర్ కోర్ట్స్ ఉంటాయి కదా. ఇప్పుడు బెయిలబుల్ అండ్ నాన్ బెయిలబుల్ కేసులు 2 ఉన్నాయి. వీటిలో ఆనరబుల్ హైకోర్టు వారే ఇటువంటి కేసుల్లో రిమాండ్ ఇవ్వాలని బెయిల్ ఇచ్చి పంపడం వల్ల వీళ్ళు మళ్ళీ నేరాలు చేసే అవకాశం ఉంది. కాబట్టి మళ్ళీ అగైన్ వీళ్ళు మెసేజ్ ఫార్వర్డ్ చేస్తారు. కాబట్టి స్పెషల్ కేసు కింద తీసుకొని ఇటువంటి కేసులు అరెస్ట్ చేయాలని ఆనరబుల్ కోర్టు వారు ఇచ్చిన ఆదేశాలు ఉన్నాయి. దాని ప్రకారంగానే రిమాండ్ చేస్తారు. ఇందులో ఓన్లీ ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళే ఉన్నారండి, లేదంటే వేరే ఇతర పార్టీలు? పార్టీలు లేదు ఇక్కడ, వ్యక్తుల మీదే మేము యాక్షన్. పార్టీలు ఇందులో పొలిటికల్ పార్టీ ఇప్పుడు ఫేస్బుక్లో పార్టీలు ఉండదు. ఆ అకౌంట్స్లో ఎవరైతే బ్యాడ్ కామెంట్స్ పెట్టినా అందరిని ఐడెంటిఫై చేస్తుంది. ఇందులో చాలా మంది ఏ పార్టీ వాళ్ళో మాకు తెలియదు. పార్టీలతో సంబంధం లేదు. సోషల్ మీడియా హేటెడ్ స్పీచెస్ కానీ హేటెడ్ కంటెంట్ కానీ ప్రమోట్ చేయడం, వర్గాల మధ్య కల్లోలాలు రేపి రైటియస్ అటాక్స్ చేసే విధంగా కంటెంట్ని ఇంటెంటివ్గా ఉద్దేశపూర్వకంగా ప్రమోట్ చేసేసి వర్గాల మధ్య గొడవలు పెట్టిన నేపథ్యంలో ఇటీవల గౌరవ హైకోర్టు వారు కూడా ఒక జడ్జిమెంట్ ద్వారా తేటతలం చేస్తున్నారు. ఇటువంటి హేటెడ్ కంటెంట్ని, ఇటువంటి సోషల్ మీడియా అటాక్స్ని అవాయిడ్ చేయాలి, కట్ చేయాలి అంటే కొద్దిగా దీని మీద ఆర్నీష్ కుమార్ జడ్జిమెంట్ని కూడా కొద్దిగా దాన్ని పరిగణించుకొని దాన్ని చూసుకొని లీనియంట్గా తీసుకొని దీనికి విధంగా కస్టడీలో తీసుకోవడం, రిమాండ్ ఇవ్వడం కానీ ఇంకోటి కానీ చేసుకునే విధి నేపథ్యంలో వాళ్ళు ఒక అప్రహెన్షన్ వచ్చేసి ఇది ఒక చట్టపరమైన చర్యలకి లోన్ కాపాడతారన్న ఉద్దేశంతో వాళ్ళు తగ్గడానికి అవకాశం ఉన్న నేపథ్యంలో మేము విరుగా కేసులు ఇటువంటి హేటెడ్ కంటెంట్ నిజమైన యథార్థమైన కేసులు మాత్రమే ఇటువంటి హేటెడ్ కంటెంట్ ప్రమోట్ చేసినా కానీ స్పీచెస్ దాంట్లో పెట్టినా కానీ గొడవలు పడిన నేపథ్యంలో మేము విరుగా కేసులు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. చేసిన వారి పరమైన చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. టెక్నికల్ బాగా అప్రోచ్తో వాళ్ళ ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు. వాళ్ళందరినీ ఎవరైతే కూడా ఇటువంటి హేటెడ్ ప్రమోట్ చేస్తూ ఉన్నారో, ట్రాంక్విలిటీ దెబ్బతీస్తూ ఉన్నారు, వాళ్ళందరినీ కూడా కేసుల రూపేణ వారిని చర్యలు తీసుకుని పడుతుంది. దాని నేపథ్యంలో సుమారు ఇప్పుడు 2 రిమాండ్ కోసం పంపడినాము. మరి ఒక 6 కూడా అరెస్ట్ చేశాము. తుని టౌన్ పోలీస్ స్టేషన్లో కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇటువంటి అందరికీ చేసే ఒక హెచ్చరిక మనవి ఏమంటే ఇటువంటి కంటెంట్ ఎవరు కూడా స్వీకరించవద్దు, కామెంట్స్ చేయొద్దు, ప్రమోట్ చేయడానికి వాళ్ళ దగ్గర నుంచి షేర్ చేయడానికి కూడా ఉత్సుకత చూపిస్తున్నప్పుడు వాళ్ళు చట్టపరమైన కేసుల ద్వారా వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితి వస్తూ ఉన్న నేపథ్యంలో వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిన సూచించడం జరుగుతుంది. కేసు ఇన్వెస్టిగేషన్ కూడా అన్ని కూడా డిజిటల్ ఎవిడెన్స్ కాబట్టి ఇవాళ కాకపోయినా ఇప్పుడు ఒక మనిషి అంటే సాక్ష్యాన్ని రేపు తిరుగు సాక్ష్యం హాస్టల్ అవ్వచ్చు, కానీ డిజిటల్ ఎవిడెన్స్ లో ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా అది ఎప్పటికీ కూడా అది చెదిరిపోయిన రికార్డుగా ఉంటుంది. కాబట్టి వాళ్ళందరూ కూడా శిక్షలు పడే అవకాశం ఉంటుంది. అందరూ గమనించి ఇటువంటి హేటెడ్ ని ప్రమోట్ చేయడం కానీ ఒక లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్స్ ని మొత్తం కూడా పీస్ఫుల్ గా నడుస్తుంది. ట్రాంక్విలిటీ కానీ డిస్టర్బెన్స్ క్రియేట్ చేసే వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని మా పోలీసు వారి తరఫు నుంచి మేము సూచిస్తాం.